పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక పట్టణాల్లో డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. అయితే జిల్లా కేంద్రం భీమవరంలో మాత్రం డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం లభించే దిశగా అయితే అడుగులు పడట్లేదని చెప్పాలి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు సంబంధించి అనేక కారణాలనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఈ ప్రాంతానికే తరలిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సైతం. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ డంపింగ్ యార్డ్ ఉన్న ప్రాంతం అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ కూడా మరొక వైపు ఈ డంపింగ్ యార్డ్ సమస్య అయితే మరొకసారి వేధిస్తుందని చెప్పాలి. ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా ఇక్కడ ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఈ డ్రైన్లోకి వెళ్ళిపోవడంతో ఈ డ్రైన్ మరింత కలుషితమైపోతుందని చెప్పాలి. అయితే వరదలు వచ్చే సమయంలో వర్షాకాలంలో ఈ యనమదురు డ్రైన్ ఉప్పొంగి పట్టణం మీద పడుతుందంటే ప్రధాన కారణం దీనికి సంబంధించి ఈ డ్రైన్ అంతా కూడా కాలుష్య కోరలో చిక్కుకుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం అయితే చూపలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఈ డంపింగ్ యార్డ్కు శాశ్వత పరిష్కారం అనేది లభించలేదు. గతంలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చినప్పుడు ఇతర సమావేశాల్లో భీమవరానికి సంబంధించి డంపింగ్ యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్య డంపింగ్ యార్డ్ సమస్యకు ఎప్పటికైనా పరిష్కారం లభిస్తుందా అంటే క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది. అయితే ఈ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ డంపింగ్ యార్డ్ వల్ల పక్కనే ఒక పాఠశాల ఉంది, ప్రభుత్వ పాఠశాల. గతంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు, పేద విద్యార్థులందరూ కూడా. అయితే కేవలం ఈ డంపింగ్ యార్డ్ వల్ల మొత్తం కూడా ఈ పాఠశాల అనేది మూతపడిపోయింది. అయితే ఈ ఒక్క డంపింగ్ యార్డ్ వల్ల యనమదురు డ్రైన్ కాలుష్యం అవుతుంది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులందరూ కూడా కాలుష్య కోరలో చిక్కుకుంటున్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన ఈ పాఠశాల ఈ విధంగా మరుగున పడిపోయింది అని చెప్పాలి. ఒక్క డంపింగ్ యార్డ్ వల్ల ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా చొరవ చూపట్టదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనే కాదు, గత వైసీపీ ప్రభుత్వంలో కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది లభించలేదు. దీనికి సంబంధించి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కాలుష్య కోరలు చిక్కుకుంటున్నారు. అంతేకాకుండా ఈ యనమదురు డ్రైన్ పూర్తి స్థాయిలో కాలుష్య కోరలు చిక్కుకుంది. ఇప్పటికే యనమదురు డ్రైన్ అంతా కూడా కబ్జా కోరలు చిక్కుకుంది. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వల్ల పూర్తి స్థాయిలో కూడా కాలుష్య కోరల్లో ఈ యనమదురు డ్రైన్ చిక్కుకుంది. చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల కాలుష్య కోరలు చిక్కుంటారు. ఒక్క డంపింగ్ యార్డ్ వల్ల పూర్తి స్థాయిలో ఇదంతా కూడా కబ్జా కోరలు చిక్కుంటుంది. అంతేకాకుండా ఈ ప్రధానంగా నేను చూపిస్తున్న ఆ ప్రాంతంలో ఒక పంట కాలువ ఉంది. ఈ పంట కాలువ కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే ఆ పంట కాలువ ఏదైతే ఉందో ఆ పంట కాలువ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు దీనిపై శ్రద్ధ వహించట్లేదు అనేది ఇప్పటికి క్వశ్చన్ మార్క్గా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల టన్నుల చెత్త చెదారం అనేది ఇక్కడ డంపింగ్ యార్డ్ వరకు చేరుకుంటుంది. ఇక్కడే దాన్ని మంట పెడుతున్నారు. దీని నుంచి వచ్చే పొగ చాలా హానికరమైన పొగ కాబట్టి ఈ చుట్టుపక్కల వాసులందరూ కూడా దాన్ని పీల్చుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికే కాలువ కబ్జా కోరలు గురైంది. కాలువ పూర్తి స్థాయిలో కాలుష్య కోరలు చిక్కుకుంది. అంతేకాకుండా ఒక పాఠశాల అనేది పూర్తి స్థాయిలో మూతపడిపోయింది. ఇదైతే ఈ పాఠశాల మొత్తం కూడా మూతపడిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా పక్కనే ఉన్న ఒక పంట కాలువ, వ్యవసాయ ఆధారిత పంట కాలువ ఏది ఉందో కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ పంట కాలువ పూర్తిగా పక్కన ఉన్న డంపింగ్ యార్డ్తో ఇది కూడా కాలుష్యం కోరలో చిక్కుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఎప్పటికైనా అధికారులు, నాయకులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. వాస్తవంగా అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక పట్టణాల్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్య అనేది తీవ్రంగా వేధిస్తుంది. అయితే జిల్లా కేంద్రం భీమవరం అంటే తెలియని వారు ఉంటారు కాబట్టి దేశ విదేశాల్లో కూడా భీమవరం అంటే ఒక క్రేజ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ భీమవరంలో ఈ డంపింగ్ యార్డ్ సమస్యను ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. ఒక్క డంపింగ్ యార్డ్ వల్ల ఒక పక్క స్కూల్ మూతపడింది, మరొక పక్క యనమదురు డ్రైన్ కాలుష్య కోరలు చిక్కుకుంటుంది. మరొక వైపు ఈ పంట కాలువ అయితే పూర్తిగా కూడా కలుషితమైపోయిన పరిస్థితి. మరొక వైపు ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులందరికీ కూడా చేరడంతో వారు కూడా దాన్ని పీల్చడం, ఊపిరితిత్తు వ్యాధులకు గురవడం కూడా జరుగుతుంది. కాబట్టి అధికారులు ఈ డంపింగ్ యార్డ్కు ఎటువంటి శాశ్వత పరిష్కారం చూపిస్తారనేది మాత్రం వేచి చూడాలి. లేదంటే గతంలో మాదిరిగానే ఈ డంపింగ్ యార్డ్ను గాలికి వదిలేస్తారనేది మాత్రం కూడా క్వశ్చన్ మార్క్గా మిగిలింది. అయితే ప్రస్తుతం 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఈ డంపింగ్ యార్డ్కి శాశ్వత పరిష్కారం చూపలేదు కాబట్టి ఇంకా మున్ముందు ఎటువంటి శాశ్వత పరిష్కారం చూపిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మునజార్ టీవీ భీమవరం నుంచి.